వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమాను జూన్ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ మధ్య షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతుందని, త్వరలోనే సినిమా నుంచి ట్రైలర్ వస్తుందని అభిమానులకు యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు. తీరా చూస్తే సినిమా వాయిదా అనే వార్తలు మొదలు అయ్యాయి. సినిమా విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు దర్శకుడు ట్రైలర్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పైగా సెన్సార్ కాపీ కూడా సిద్ధం కాలేదని తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ ముందుకు వెళ్తే ఖచ్చితంగా సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేస్తారు అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పటివరకు వీరమల్లు సినిమా రిలీజ్ ట్రైలర్ను విడుదల చేయలేదు. దాంతో అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే టాలీవుడ్కి చెందిన కొందరు ప్రముఖులు, సోషల్ మీడియాలో ప్రముఖ మీడియా సంస్థలకు చెందినవారు హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అంటూ ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తన పని తాను పూర్తి చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్స్ సంతృప్తి చెందడం లేదు. అందుకే వీరమల్లు సినిమా వాయిదా వేసే నిర్ణయానికి వచ్చారనే టాక్ వినిపిస్తుంది. సినిమా ఎక్కువగా ఇండోర్లో షూట్ చేయడం జరిగింది కనుక వీఎఫ్ఎక్స్ వర్క్ అత్యంత కీలకంగా ఉంటాయి. సినిమాను విడుదల చేయాలనే ఆరాటంలో వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చూసి చూడనట్లు వదిలేస్తే పరువు పోతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకు ఏ చిన్న డ్యామేజ్ జరిగిన అభిమానులు చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తారు. నిర్మాతలు, దర్శకుడిపై విరుచుకుపడతారు. పైగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుంది. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వీరమల్లు సినిమాను ఈ వారంలో కాకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చి ఉంటారు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.